హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకులు. హెచ్సీఏ అండర్-19లో అవకతవకలు జరిగాయంటూ నష్టపోయిన క్రీడాకారుల బంధువులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో బాధితులకు మద్దతుగా నిలబడి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఫైర్ అయిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి బాలగోని వెంకటేష్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్సీఏ అండర్-19 క్రికెట్లో మంచి ప్రతిభను కనబరిచిన అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా అనైతిక కారణాలు చూపి సెలక్షన్ నుండి వైదొలిగించారని, ఈరోజు హెచ్సీఏలో కీలక పాత్ర వ్యవహరించాల్సిన సెక్రటరీ బంధువులుగా ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారని, గత 2 సంవత్సరాల నుండి జరిగే టోర్నీలోని క్రీడాకారుల డేటా, వారి ప్రతిభ అడిగి తెలుసుకున్నామని, హెచ్సీఏని ప్రక్షాళన చేయాలని, లేకుంటే ఇక్కడ జరుగుతున్న విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారన్నారు. జస్టిస్ కమిటీ వాళ్ళు పనిచేసి వాళ్ళు 1 year అయినంట పోయి అయిపోయింది. వాళ్ళు చెప్తున్నారు వయాదే ఆగే నాకు ఎలక్షన్ చేసే బాధ్యత వాళ్ళది. ఎలక్షన్ చేసి అయిపోయింది వాళ్ళందరూ. సెలెక్టర్స్ ఎవరు అపాయింట్ చేశారు? వాళ్ళు అపాయింట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు, ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2023-24, 24-25కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్, ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ, వికెట్స్ కానీ, ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తుర్రా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యతారహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు 2.5 గంటలు మేము అన్ని చర్చ చేసినాం. సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో. నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు, వాళ్ళు నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు, దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు, నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేసే అవకతవకలని చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన, మీదే బాధ్యత అంటే ఆయన సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది, ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు. ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడడానికి ఆయన క్లారిటీ వచ్చింది. ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసిన కంటిన్యూ బాడీ కాదని. దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక మేడం కూడా వచ్చింది, వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్ ఆడింది. లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని అట్లా 2-3 పేరెంట్స్ కూడా కలవడం జరిగింది. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ హెచ్సీఏ సెక్రటరీ కంటే ఎక్కువ హెచ్సీఏ ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింటీగా ఉండి హెచ్సీఏని తప్పుతో పట్టిస్తున్నారు అనేది ఒకటి మాకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి, మనకు క్రికెట్ అనేది భారతదేశంలో అన్ని క్రీడల కంటే కూడా ప్రాధాన్యత ఉన్న క్రీడ. దీనికి కొన్ని 100 మంది ఈరోజు జిల్లాలలో క్లబ్లు ఉన్నాయి. మనకు హైదరాబాద్ క్లబ్ 200 చిల్లర క్లబ్ల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది. దీన్ని నమ్ముకొని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్లు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ. దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని విషయాలన్నీ కూడా నేను అన్ని కూడా మీకు చెప్పలేను. లోపల జరిగినటువంటి 2.5 గంటల సమావేశంలో డెఫినెట్ గా హెచ్సీఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతుంది. ఇమ్మీడియట్ గా ఇప్పుడున్న కమిటీని రేపు గత 6 నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు. ఇమీడియట్ గా ఈరోజు నేను సెక్రటరీ గారికి అపెక్స్ మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పిన, రేపే అపెక్స్ మీటింగ్ పిలుస్తానికి నాకు కమిట్మెంట్ ఇచ్చారు.
కాబట్టి వాళ్ళు అపెక్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్ ఏందో చెప్తే నేను ముఖ్యమంత్రి గారికి మెంబర్స్ కూడా వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తామంటారు ఇక్కడ జరుగుతున్న విషయాల మీద. డెఫినెట్లీ నేను చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాను.